ఇక్కడికేగా, అవసరం లేదులే. నీ అబ్బాయి ఎవడరా నువ్వు? కళ్ళు దొబ్బాయరా? సార్ 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 ప్లీజ్ సార్ అరవకండి సార్, గోల్ చేయకండి సార్, అందరూ చూస్తున్నారు సార్. ఓహో, లేడీ డ్రైవరా? రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్కి తిరిగినప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అయినా ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య కదే. సార్ ప్లీజ్ సార్ అరవకండి సార్, నాకు టెన్షన్ వస్తుంది సార్, ప్లీజ్ సార్. టెన్షనా? నీ అంకామా, నీ టెన్షన్కి అవతలడు పెన్షన్ తీసుకోకముందే పోతాడు. అబ్బా నా కాలు, అయ్యో దేవదూతలకు వచ్చారు. థ్యాంక్ యూ బ్రో. సార్ ప్లీజ్ సార్ అరవకండి సార్, నాకు టెన్షన్ వస్తుంది సార్. గుద్దేసింది కాక అరవద్దంటావా? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సారీ సార్, ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు పోలీసులు ఎందుకు సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పొద్దు, నా పేరు ఆకాశే కాదు సార్. నీకుంది సార్ ఒకసారి వినండి సార్. సార్ ఏమైంది సార్? ఎవరు కనిపించట్లేదండి, బ్లడ్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి? అసలు అలా ఎలా చేసావు? వాడికి ఏమన్నా అయితే మన మీదకే వస్తుంది. ఉండవే, అసలే టెన్షన్తో చచ్చిపోతున్నా, నువ్వు ఇంకా టెన్షన్ పెట్టుకు. ఇప్పుడు కానాడు చచ్చాడనుకో, ఏంటి ఎక్కడ ఉన్నా నేను? ఏంటి చోటు? ఏంటి ఇక్కడికి వచ్చానండి? కొద్ది చచ్చిపోయినా? ఏంటిది? ఏదో తేడా కొడుతుంది సీనా. నా కాలు. హలో, కోయి హే? అదుగో వాళ్ళు లేచినట్టున్నాడు, పదా. లేచాడు, ఇప్పుడు ఏమంటాడనే బాబు. అయిపోయావు. నిన్నెక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసా? నువ్వే కదా నన్ను అప్పుడు గుద్దేసి పారిపోయింది. ఇప్పుడు గుర్తొచ్చింది. ఎస్. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా, నన్ను కిడ్నాప్ చేసి నా మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు. కొంచెం నేను చెప్పేది వినండి. యాక్సిడెంట్ చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ యాక్సిడెంట్ కేసెస్ పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయలేదే ట్రీట్మెంట్ చేయరు. సో ఇంట్లోనే పసుపు తెచ్చి కట్టేస్తావు నాకు? నేను డాక్టర్నండి. డాక్టరా? ఇదిగో, లివర్లో కిడ్నీలు దొబ్బేసే డాక్టర్ కాదు కదా నువ్వు? కాదండి. ఇదిగో నా దగ్గర రూపాయి కూడా లేదు. ఎవరు నువ్వు? చైల్డ్ ఆర్టిస్టా? 2 steps గో బ్యాక్. వెనక్కెలో. హలో, ఏ పాప నువ్వు ముందర్రా, కమ్ ఫ్రంట్. ఇప్పుడు చెప్పు. మీరు నాకేం ఇవ్వక్కర్లేదండి. అచ్చే, ఏమని కాదు.
హాస్పిటల్కి తీసుకెళ్తావా లేదా? ప్లీజ్ టేక్ మీ టు ద హాస్పిటల్. అయినా ఫస్ట్ నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఆ తర్వాత స్కూటీ కనిపెట్టినతోని చంపడు చెప్తా, చెప్పి జైలుకి వెళ్ళిపోతా నేను. ఆ కేసులు అవి వద్దనే కదండి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్లీజ్ అండి, నన్ను నమ్మండి. ఆ? గుద్దేసింది కాక నమ్మాలంట. అయినా మీకు ఇండికేటర్ ఫ్యాంటసీలు ఏంటే? ఏంటేనా? ఏంటే? Hasta la నీ vista. టైం రా. లెఫ్ట్ వేసి రైట్కి వెళ్తారు, రైట్ వేసి లెఫ్ట్కి వెళ్తారు. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ ఏమని కాదు, అయినా ఏమని మీకే సాధ్యం. అమ్మా, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఏంటి? ఓకే, మీరు ఎక్కువ మాట్లాడకండి, పెయిన్ వస్తుంది. నొప్పా గిప్పా చచ్చిపోయేలాగున్నారా బాబోయ్. ఇదిగో నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ హియర్. షిట్ మ్యాన్, షిట్. అబ్బా అబ్బా, నొప్పి వచ్చేస్తుందిరా బాబోయ్. అబ్బా అయ్యో. అంటే కాలుకు కూడా చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ? హా. ఈ చిన్న దెబ్బలా కనిపిస్తుందా నీకు? కాళ్ళు ఇరిగిపోయి నరాలు చిట్టిపిల్లగా ఉన్నాయి కదా, ఈ చిన్న దెబ్బ. చచ్చి బతికారా బాబు నేను. అమ్మా ప్లీజ్ అండి, అరవకండి. మీకు ఫుల్గా రికవర్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండాలా? ఇదిగోమ్మా నీకో దండం. నువ్వు నన్ను ఏం చూసుకోకర్లేదు. నన్ను అర్జెంట్గా తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే వాళ్ళేనా చూసుకుంటారు. ప్లీజ్ టేక్ మీ టు ద హాస్పిటల్. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్తే కేసు ఇవన్నీ అవుతాయి. మా అక్క లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి. మీ అక్క మాత్రం నా లైఫ్ స్పాయిల్ చేయొచ్చు, నేను మీ అక్క లైఫ్ స్పాయిల్ చేయకూడదు. మీకేం కాలేదు కదండి? ఏం కాలేదా? నా నెత్తికేమో బొక్క పడింది, కాలు విరిగింది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే నా బుర్రకు బొక్క పడింది, లెగ్గేం చే. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఏంటి? నా కాలు ఇరిగింది, బుర్రకు బొక్క పడింది. ఏం కాలేదంటావేంటి? కనిపించట్లేదా? కళ్ళు దుబ్బాయా? అక్క చెల్లెళ్ళు ఇద్దరు తోడు దొంగలాగా ఉన్నారు. ఎంతమందిని వేసారేంటి? సారీ, అదే ఎంతమందిని గూదేశారు? యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ యాక్సిడెంట్ అండి. ఓహో, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నాతోనే రిబ్బన్ కటింగ్ అనుకుంటా. క్లాప్స్ 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 క్లాప్స్. వా, ఏం రాసేదోడా? చూస్తారే, కొట్టను మీరు కూడా. నెత్తికి బొక్క పెట్టారుగా, కొట్టను క్లాప్స్. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోండి. మీకేం కాదు, నన్ను నమ్మండి. సరే, గుంటలు ఎంత ఆఫర్ ఎత్తున్నారు కదా, కాస్త అది మింగుదాం. క్యా కర్తే. సరే, మీరు మరీ నా కాళ్ళు పట్టుకుని అడుగుతున్నారు కాబట్టి ఐ లుక్ ఇంటు ఇట్. ఒప్పుకుంటున్నా. కాళ్ళా? మేమెప్పుడు పట్టుకున్నాం? అవును కదా, మరి ఇంకెందుకు లేటు, పట్టుకోండే. టచ్ మై ఫీట్ మ్యాన్, కమ్. కాళ్ళ తిన్నా, ఇదిగో అంతే. పట్టుకుంటే సరిపోదు, బ్రతిమలాడాలి. రిక్వెస్ట్, కమాన్, అడగండి, రిక్వెస్ట్ చేయండి. ప్లీజ్ అండి, మీరు ఇక్కడే ఉండండి. సర్లే, అర్ధరాత్రి దయ్యాలు ఏడ్చినట్టు ఎడుతున్నారు. లేవండే. సరే, మీరు ఇంతలా ఏడ్చి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. కానీ నాతో కండిషన్. చెప్పండి. నేనేం అడిగినా మీరు చేయాలి. నా తీసి మీ చేతిలో పెడుతున్నా. రెస్పాన్సిబిలిటీ మాత్రమే. మేము చూసుకుంటాంలేండి. తేడా వచ్చిందనుకో, తెలుసుగా. తేడా ఏం రాదండి, మేము చూసుకుంటాం. గుడ్ గర్ల్స్. ఇప్పుడు వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పట్టుకురండి. గో గో, వెళ్ళండి. గెట్ అవుట్. ఏ చిన్నసుగుడి. నేనా అండి? అవునండి, మీరే అండి. ఇటు రండి. చెప్పండి. కాలు నొక్కు. వాట్ కాదు, కాలు నొక్క. కాలు కాదు, నీ పీక నొక్కితే. లెఫ్ట్ లెగ్ అదే, రైట్ లెగ్. కళ్ళు దుబ్బయా, కట్టుంది. చాలే, వెళ్ళిపో, పక్కన అడుగుపో. నీ అమ్మ దొంగమంది. దీన్ని ఏదో రోజు ఎవడో ఒకటి స్కూటీతో గుద్దేస్తే సేను వదిలిపోద్ది. ఏంటో ఈ బతుకు. కదల్లేకపోతున్నారా బాబోయ్. వాడు బాగా ఓవర్ చేస్తున్నాడక్క. తప్పు నాదేగా, తప్పదు. సారీ విన్నీ.
నేను చేసిన తప్పుకి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అలా ఏం లేదక్క, రికవర్ అయ్యేదాకా ఉంచుకొని పంపించేద్దాంలే. హ్మ్. బోర్ కొడుతుంది, పిలుద్దాం. ఏ పెద్ద స్కూటీ, పెద్ద స్కూటీ, కమ్ హియర్. లేచినట్టున్నాడు దరిద్రుడు, నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. ఏం కావాలండి? అండి కాదు సార్. ఎస్ సార్, ఓకే సార్, జస్ట్ సార్. వీడు ఓవర్ యాక్షన్. ఏం కావాలి సార్? వాటర్లో రిసెప్షనిస్ట్ అడిగినట్టు కాదు. వినమ్రత, విధేయత, వినయం, రెస్పెక్ట్ అడగాలి. ఏ ట్రై చేయ ఒకసారి. నీ మొహన్ రా. ఏం కావాలి సార్? గుడ్ గర్ల్, పర్ఫెక్ట్, ఐ లైక్ ఇట్. ఏం లేదు, పిలిస్తే పలుకుతావు లేదా అని పిలిచా అంతే. ఎలు. ఇంకో కాల్ కూడా విరిగిపోతే బాగుండేది. ఆగాగు, ఏంటి వెళ్ళిపోతావు? ఎలాగొచ్చావుగా, ఫోన్ ఛార్జింగ్ పెట్టు. దబ్బుడికో, టేక్ ఇట్. మెల్లగా. సినిమా దాపరించారా నువ్వు మాకు? స్లీప్ వేద్దాం. అబ్బా బాబా, నొప్పిరా బాబోయ్. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. మేమెందుకు చింతించవలను, మాకు సేవకురాళ్ళు ఉన్నారు కదా. పిలిచేద్దాము. ఎవరక్కడ? ఓయ్ పెద్ద స్కూటీ, పెద్ద స్కూటీ. వీడి కాల్ భరించలేకపోతున్నాను. వా అక్క, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. పెద్ద స్కూటీ ఇంకా రాదండి. చెప్తాను సంగతి. ఏంటి పెద్ద స్కూటీ అని పిలిస్తే చిన్న స్కూటీ వచ్చింది? అక్క హాస్పిటల్కి వెళ్తుంది, అందుకే నేను వచ్చాను. ఏం కావాలి సార్? ఓ ఓకే, I'll tell you the menu. Please write down. Bring me a green tea with half dash of lemon, 1 spoon of honey, and 3/4 cups of hot water. Okay? నాకు అది పెట్టడం రాదు సార్. రీల్స్ చూడవచ్చా? అదే రీల్స్ లో ఎక్కడ చోట ఎదుక్కో దొరుకుద్ది, చేస్తే చెయ్యి. ఎలా ఏంటే గుడ్లు వేసుకొని చూస్తున్నావు? తర్వాత తీసుకురా. వీడికి హనీ కాదు, పాయిజన్ చేసి దరిద్రం వదులుతుంది. ఏదైనా ఏం చూస్తుంటారా అనేది? పని చేయడానికి 2 సర్వెంట్ లాంటి అమ్మాయిలు ఉన్నారు. అబ్బా ఇది ఒక్కటే ప్రాబ్లం కానీ కోట్లు ఇచ్చినా ఈ సుఖంగా లేవు. సూపర్ సూపర్, వాట్ ఏ స్క్రిప్ట్, మై గాడ్. బా లవ్ యూ. ఏదో జీవితం. హే వాట్ ఏ ఫాస్ట్ సర్వీస్, థ్యాంక్ యూ. నచ్చుద్దో నచ్చదో. బా పెట్టావు. టీ కొట్టు పెట్టుకొని బతికేచ్చు నువ్వు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నేను పెడతాను, అందులో కప్పులు కడుతుకొని పనికి మా. హే నీ కాలు ఎప్పుడు ఇరిగింది? ఇది నా కోసం కాదండి, మీకోసం. ఓ నా కోసమా? చేతిలో ఏంటది? మీకు డ్రెస్సింగ్ చేయడానికి తీసుకొచ్చానండి. ఉందిగా, డ్రెస్ వేసుకుని ఉన్నాగా. ఆ డ్రెస్ కాదండి, మీకు తలకి కట్టు విప్పి మళ్ళీ కట్టడానికి తీసుకొచ్చాను. ఓకే, విల్ ప్రొసీడ్. ఇవ్వడుగా వెళ్ళి పండగ చేసుకోబో. యూ కమ్ అండ్ సిట్.
ఈ స్టిక్ పక్కన పెట్టుకోండి, నడవడానికి ట్రై చేయండి పాసిబుల్ అయితేనే. నేను 5కి వస్తాను, విన్ని ఇంట్లో ఉంటుంది, మీకు ఏం కావాలంటే తను చూసుకుంటుంది. వద్దులే, అవసరం మనకి, రెస్ట్ తీసుకుందాం. అబ్బా అబ్బా అమ్మా అబ్బా, మనిషి బ్రతుకింతే, మనసు గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అబ్బా ఇంట్లో ఒకరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. ఇంట్లో టిఫిన్స్ ఉండవా? వీడొకటి నా ప్రాణానికి. ఛీ, పొద్దునైనా పాచిమా వేసుకొని కూర్చుంది. కాలకృత్యాలని అయిపోయి ఇంకా పొట్ట నింపుకోవడమే బాకీ ఉన్నది. మంచిగా ఏదో తినేసి స్లీప్ వేద్దాం. అవసరం నీకు టైంలో వద్దు కదా, రెస్ట్ ఇద్దాం. ఏంటది? ఉప్మా సార్. ఉప్మానా? ఇంకేం దొరకలేదా మీకు? పోకరీ ఫ్యాంటసీ ఏంటి పోయి పోయి? లేదు సార్. అంటే అక్క చెల్లెలు ఉప్మా తినేసి బతికేస్తున్నారుగా, అందుకని అడిగాను. ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వండి సార్, రేపు నుంచి మెనూ మార్చేస్తాం. సర్లే ఇవ్వు. నెమ్మదిగా తినరా, ఎక్కడికి పోదు. ఒక చిన్న మాట, బయటికి దొబ్బేవా? నీ మోహన్ చూస్తే తినపోతే కావట్లేదు, పో. ఎలా బయటకి? నిజంగా వీళ్ళు హోటల్ పెట్టుకొని బతికేయచ్చు. టీ కొట్టు, హోటలు, బట్టలు కొట్టు. ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు కట్టగొట్టుకుని వచ్చారు? అక్క రేపు నుంచి ఇంట్లోనే ఉంటుంది సార్. ఓ కంగ్రాట్స్. అయితే ఏం చేయమంటావు? ఏం లేదు సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. నైస్, గుడ్. నాకెందుకు ఇన్ఫర్మేషన్? కవర్లే ఏంటి? బట్టలు సార్ మీకోసమే, రోజు ఒకే జత వేసుకుంటున్నారని. ఓ ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. నేనంటే బొంగులో ప్రేమ. ఇంకా చూస్తారు గుడ్లేసుకుని. పెంచుకోండి. నేను సార్, నువ్వు ఎగ్జిట్ ఇచ్చాయమ్మా, వెళ్ళు. సార్కి చుచ్చొస్తుంది, డ్రాప్ చేస్తావు వాష్రూమ్ దగ్గర. అదేంటి మార్నింగ్ స్టిక్ యూజ్ చేసావుగా? ఏంటే? చేశారు కదండి. గుడ్ క్వశ్చన్. అది మార్నింగ్, అప్పుడు మీ అక్క లేదు కదా. అదేంటి అదేంటి ఊరికే క్వశ్చన్ పెడతావు? మీ అక్క ఉన్నప్పుడు మీ అక్కేనా వాకింగ్ స్టిక్, ఓకే? ఎలా సచ్చినోడా. మెల్లగా. హోల్డే. సార్కి చుచ్చాగిపోయింది, బెడ్ దగ్గర డ్రాప్ చేసి వచ్చినప్పుడు పిలుస్తా, పద. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గెట్ అవుట్. వీడి కాల్ భరించలేకపోతున్నాను. బాగైంది నీకు, బాగైంది. నన్నే గుర్తావా? ముందు ఉంది క్రోకడైల్ ఫెస్టివల్. పెద్ద స్కూటీ ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివాడు. పెద్ద స్కూటీ. అమ్మా ఏం రోజు స్టిక్ తో
ఏ చెంచుకోండి ఎట్రా. ఏంటి ఇంతే ఉన్నావు? నేను కరెక్ట్ గానే ఉన్నా, నువ్వే హైట్ ఉన్నావు. మొహం పగిలిపోద్ది పంచులేసావంటే. పదా వాకింగ్కి. ఏంటది? కాఫీ టైపీ టైపీయే. తాగురా, తాగి చచ్చిపో. ఇంట్లో ఎంత పెద్ద మనిషి ఉండగా పట్టించుకోకుండా ఫోన్లు చూసుకుంటాను గొంట్లో. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. టేక్ మీ అవుట్ సైడ్. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే, రైట్ నౌ. బయటికి వెళ్దాం పదా. ఎందుకు? ఎందుక? జైల్లో ఖైదీ ఏడ్చినట్టు ఏడ్చిన బతుకు. బయట తీసుకెళ్ళు. నాకు కొంచెం స్వేచ్ఛ కావాలి. అక్క నిన్నే అడుగుతున్నాడే. ఇవే 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 తగ్గించుకుంటే మంచిది. ఊరికి అక్కపక్క అనుకుంటూ. హే యూ, టేక్ మీ అవుట్ సైడ్. అయినా ఇప్పుడు పోలీసులు ఉంటారు, బయటికి తీసుకెళ్ళడం కుదరదు. మరీ మంచిది కదా. ఎలాగో యాక్సిడెంట్ చేసావు కదా, ఒకేసారి పోలీసులు చూపించుకుందాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పదా. ఎందుకు సార్, నేను ఉన్నా కదా, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళడానికి. తీసుకెళ్తా, తీసుకునే వెళ్తా. అలా రా దారికి. కమ్ 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 కమ్. యు ఆర్ మై వాకింగ్ స్టిక్. తీసుకోబో. వస్తావా? స్కూటీ మీద ఇద్దరే పడతారు, ముగ్గురు పడర్లే పో. అయినా నీ మొహాన్ని ఎవడు తీసుకెళ్తాడే? కూర్చొని కట్టుకే. ఎలా బలుపు ఎక్కడికి వెళ్దాం సార్? సార్కి ఐస్ క్రీమ్ తినాలనుంది. పద. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి? ఎప్పుడైతే నీకెందుకే. పదా మడిదే. అంతా నా కర్మ. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ చూసే చాలే. పదా. ఏంటట్లా చూస్తున్నావు? దిష్టి తగులుతుంది. అటు తిరుగో. నీ మొహానికి దిష్టి ఒకటి మళ్ళీ. అయిందా తినడం? అదే సార్, మీరు తినడం అయిపోతే ఇంటికి వెళ్దాం. చాలా లేట్ అవుతుంది ఇప్పటికే. పెద్దలు ఆలస్యం అమృతం అన్నారు. ఓకే, మీ తలకాయరా ఏదో కొండ ముచ్చి మొహం వేసుకుని. ఎనీవేస్, నువ్వు ట్రై చేస్తూ ఉండు, నేను తింటా. పండిది. కాలా తినండి. ఊరికే. థ్యాంక్ యూ. అదే రోజు స్కూటీతో చంపడేస్తే దరిద్రం వదిలిపోయి. దిగండి. దిగిరి దిగిరి దిగి. రెస్పాన్సిబిలిటీ లేదా? అయ్యో తెలీదా? ఓకే ఓకే, స్టాప్. నా స్టాప్ వచ్చేసింది. ఇంకా నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. మీరు పడుకోండి. నాకు ఇష్టం ఉంది. నేను ఒప్పుకుంటా. ఓకే, జాగ్రత్త. ఓకే ఓకే. ఎంతైనా వీరికి కాలుతో మేనేజ్ చేయడం కష్టం. ఓయ్, అయినా మనకేం కాలేదుగా. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. జై బాలయ్య. అరే రే, షర్ట్ ఉంటే బాగుండేదే. జై బాలయ్య. లేదే, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చా. దొంగ సచ్చినోడా, నీ పని ఇలా కాదు, చెప్తా నాకు. అక్క అక్క ఇలా రావే, అలా చూడు. అయ్యో, నా కాలు విరిగినదే.
పుష్ప 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 రాజ్. చూసావా దొంగ నా కొడుకు తగ్గిపోయినా ఇంకా నటిస్తూ ఎంత మోసం చేశాడు మనల్ని. ఇన్ని రోజులు మనకి టార్చర్ చూపించాడు కదా, వాడికి టార్చర్ అంటే ఏంటో రేపటి నుంచి మనం చూపిద్దాం. షూట్ చేయి. చాలు, ఎంత ఓవర్ యాక్షన్ చాలు, లాగైపోద్ది. అబ్బా అమ్మో అబ్బా కమలాసన్లో ఏం యాక్ట్ చేస్తున్నాడు అక్క. తీసావా? తీసా మొత్తం తీ. రేపటి నుండి చూపిద్దాం. పదక్క. ఈ రోజు నుండి అయిపోయాడు వీడు. మనకు తెలిసిన విషయం వాడికి తెలియకూడదు. చెప్దాం వీడి సంగతి. స్టార్ట్ చేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మా జీవితం చే పొద్దున మీ ఇద్దరిద్దరు మొహాలు చూడాల్సి వస్తుంది. ఈ రోజు ఏం విరుగుద్దో. ఏంటి? కాఫీ సార్. వాట్ సడన్ సప్పై. వాట్ ఎన్ ఇంప్రూవ్మెంట్ యా. బానే ప్రిపేర్డ్ ఉన్నారు. గుడ్ జాబ్. గివ్ ఇట్ మీ. స్మెల్ బాగుంది. చెప్పు ఏంటి? చెల్లి ఇంకా మొదలు పెట్టు. మీకు డాన్స్ వచ్చా సార్? డాన్స్ అంటే ఏదో లిటిల్ బిట్ ఒక చొక్క పడినప్పుడు చిందేస్తూ ఉంటాను అంతే, అంతకు మించి ఏం లేదు. నో. ఊరుకోండి సార్, మీకు లిటిల్ బిట్ రావడం ఏంటి, బాగానే చేస్తారనుకుంటా. ఊరుకో అక్క, కాలిరిగా ఆయన బాధపడుతుంటే డాన్స్ ఏం చేస్తాడు? ఉంది, నీకుంది, నీకు బ్రెయిన్ ఉంది. కీప్ ఇట్ అప్. మన డాన్స్ చేయడం ఇలా చూస్తారా? తెలిసిపోయిందా? వీళ్ళకంత లేదులే. అవును, పెయిన్ తో డాన్స్ చేస్తే ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ గా ఉంటుందా? అమ్మ బాబోయ్, తడిసిపోద్దండి. కాల్ తీసి కాల్ పెట్టలేం తెలుసా. వెరీ టఫ్. పాపం డీలో వాళ్ళు కాలిరితో ఎలా వేస్తారో ఏంటో. ఇట్స్ వెరీ టఫ్ యార్. ఐ డోంట్ నో హౌ దే డూ ఇట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై లైక్ హియర్ అండ్ దేర్, యు నో. చాలా కష్టం. ఎట్లా వేస్తారో. అమ్మ తినమ్మా, కాంపిటీషన్ తెలిసిపోయిందంటవా? మామూలు పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. నీకు ఇరుగుతే కుదరదు తెలిసేది. సర్లే గానీ ఏంటి నువ్వు ఈరోజు ఇంట్లో ఉన్నావు? హాస్పిటల్కి పోలేదా? మీ కాలు ఇంకా తగ్గలేదు కదా సార్. నాకు తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్కి మీ రిపోర్ట్స్ చూపించాను. ఆయన ఈరోజు వస్తా అన్నారు, అందుకని. అదవ్వదమ్మా, ఆయుర్వేదం కాదు కదా. ఏ వేదం తెచ్చినా నా కాలు సెట్ అవ్వదు. ఇప్పుడు కనిపించని మనసు విరిగితేనే అది అతుక్కోవడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది. అట్లాంటిది కనిపించే నా కాలు విరిగితే ఇంకెన్నాళ్ళు పడుతుందో. గాడ్ మస్ట్ బి క్రేజీ. అబ్బా ఏం చెప్పారు సార్. కాలు మనసు అలా ఎలా అండి? అలా ఏం లేదు సార్, ఆయన చాలా అంటే చాలా పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్. నేనే చాలా మంది పేషెంట్స్ ని రిఫర్ చేశాను. మీకు తప్పకుండా క్యూర్ అవుతుంది. ఇవన్నీ అయ్యే వ్యవహారాలు కాదమ్మా, ఏదో మీ పిచ్చి నమ్మకం. ఏం చెప్పాలి వీళ్ళకి? ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అండి. వదిలేలాగలేరే. సర్లే, మీ ఆనందం నేను ఎందుకు కాదనాలి. తెచ్చేయండి. సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. గెట్ లాస్ట్. వీడు పెద్ద రేణుస్వామి మరి బ్లెస్సింగ్ ఇవ్వడానికి. చిన్న స్కూటీ ఎట్రా, కప్పట్టుకెళ్ళు. వెళ్ళు. ఈడవిడ ఎలకలు పట్టుకునే వాళ్ళు. డాక్టర్ ఏంటి విశేషాలు? ఏముంటాయి డాక్టర్ గారు, ఏదో ఒంటరి జీవితం అలా సాగిచ్చేస్తున్నా. ఉందా? ఏ నీకు లేదా? నొప్పయా? ఉంది డాక్టర్, ఉంది. సెట్ చేద్దాం, టెన్షన్ పడక. అలాగే డాక్టర్. ఏ గోడ దూకినావు? గోడ దూకలే డాక్టర్, గర్ల్ గుద్దింది. ఏ గర్ల్? దట్ పెద్ద స్కూటీ. పెద్ద స్కూటీయే అదేగా చెప్పింది. నువ్వేం టెన్షన్ పడకు, నీ సెట్ చేస్తా కదా. డాక్టర్ గారు. ఎస్ స్పీకింగ్. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ చేస్తే త్వరగా రికవర్ అవుద్దంటారు? ట్రీట్మెంట్ అంటే కాలు
కాలు సచ్చినోడా. కాలు తీసేయాలి. కాలు ఆ? తీసేయాలి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? కాలు తీసేయడం ఏంటి? తీసేయడం అంటే తీసేయడం కాదయ్యా, ఆ, ఇది తీసి ఆ. కొత్తది ఉంటది, ఆ? సేమ్ ఇలానే ఉంటది, అదేసేద్దాం. తా, అది కాళ్ళు అనుకుంటున్నారా మంచి కోళ్ళు అనుకుంటున్నారా తీసి పెట్టడానికి? నాకు ఆపరేషన్ వద్దే వద్దు చెంగే. అయ్యో సార్, ఎవరది? మీరు నార్మల్ అయ్యే బాధ్యత మాది, మీరు రికవర్ అయ్యేలా చూసుకునే బాధ్యత కూడా మాదే, మీ రెస్పాన్సిబిలిటీ మాది. ఆయన అలానే అంటారు డాక్టర్ గారు. ఏం కాదు, మీరు చెప్పండి. అబ్బో, నా గుణపం నాకే దించుతుందా? అయినా ఇంత నొప్పి రాకూడదే. ఆ? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? కింద పడి నేనా మీరా? దెబ్బడి తగిలింది మీకా నాకా? నొప్పి ఎవరికి వస్తుంది? నాకే కదా. ఆయన గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పి విలువ. దానికి నొప్పి వస్తుంది కానీ ప్రోటీన్ ఇస్తుంది, అందుకే రోజుకు 2 గుడ్లు తినాలి. అయితే పక్కా తీసేయాలంటారా డాక్టర్? తీసేయాలంటే తీసేయాలమ్మా, ఓకే సార్. తీసేయాలి. నాకు వచ్చారు, నేను తీయించుకోను. వీడు ఇప్పుడు ఇక్కడ తీయకపోతే అక్కడికి తీయాలి. ఆ? వద్దు, ఇక్కడ పెట్టండి. అది మరి. అయినా నాకు ఆపరేషన్ వద్దు. నాకు కాలు లేకుండానే బతుకుతాను, కుంటుతోనే బతుకుతాను. అయ్యో సార్, అలా అంటే ఎలా? మీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మాది. ఆయన అలానే అంటారు డాక్టర్ గారు, మీరు చేసేయండి. ఈ కొంగ కాళ్ళకు ఆపరేషన్ చేయాలంటే మరి ఆపరేషన్ ఎప్పుడు ప్లాన్ చేద్దామంటారు డాక్టర్ గారు? ఇప్పుడంటే కష్ట పెద్ద బొక్కిరిగింది, నొప్పి ఉంది. ఒక 5 రోజుల్లో స్టార్ట్ చేసాను. ఊరుకోండి డాక్టర్, 4 రోజుల్లో తగ్గిపోయేదానికి ఆపరేషన్ దేనికి? ఏం అక్కర్లేదు. ఇలాగే కుంటూరులాగే కుంటుతూ బతుకుతా. ఓకే, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆపరేషన్. కుంటిగా బతకడం అంటే నీకు ఎలా ఉంటుందో తెలియదయ్యా. ఎన్నకేతులా కనిపిస్తుంది. చూసావా, హఠాత్ పరిణామం. ఆయన అలానే అంటారు డాక్టర్ గారు. ఆయన నేను తీసుకొస్తా కదా, నేను తీసుకొస్తా. ఎంత కుట్ర పన్నారు. సరేనమ్మా, ముందు డాన్సులు చేయాలి, గట్రాలు చేయాలి. చూసుకో మరి, ఓకేనా? జాగ్రత్తగా ఉండు. అలాగే డాక్టర్. 5 days లో తీసుకురండి అమ్మా. తీసుకొస్తా డాక్టర్ గారు. టెస్టులు రాసిస్తాను, జాగ్రత్త. కొత్త కాలు వేయాలి కదా, రండి. ఒకసారి పంపించొస్తాం. కాలు తీసేస్తారా? బంగారం లాంటి కాలు. ఇప్పుడు కాలు బాగాలేదంటే ఆడేమో కాలు తీసి కొత్త కాలు పెట్టేస్తా. బాగుందని తెలిస్తే ఆడేమో నాకు బ్యాండ్ వాయిచేస్తారు. ఏం కర్మరా నీకు భగవాన్. 1500 ప్రాఫిట్ ఇవ్వాలి, ఫుల్ బాటిల్ వచ్చేది. పొట్టిది గట్టిది దెబ్బేసిందిరా. అక్క టార్చర్ చేయమని చెప్పిందే, ఎట్లా టార్చర్ చేయను? వసే విన్ని, నీ బుర్రకు పదును పెట్టు, వస్తాయి. లేట్ అయినా మంచి ఐడియాస్ వస్తాయి, పదును పెట్టు. వచ్చింది ఐడియా. ఇవాళ రాత్రికి షురు. నీకుందిరా, వస్తున్నా. టెస్ట్ నెంబర్ 1. అయిపోయావురా ఈరోజు. ఆగొస్తున్నా, రా. ట్రీట్మెంట్ ఉందా? ఎద్దులో ఎంతున్నారా నాయన? ఏంటి ఎక్కడ తీసుకొచ్చావు? చలిగాచుకోవడానికా? కాదు, నీ కాలు కాల్చడానికి. కాల్చడానికా? చచ్చారా నా చేతులు? చెప్తారా నీ సంగతి? కాలు బాగా కాలు. దున్నపోతులో ఎలా పడుకున్నాడు చూడు. చెప్తారా నీ సంగతి? టెస్ట్ నెంబర్ 2.
సక్సెస్ఫుల్ గా కంప్లీట్. బై బై. టెస్ట్ నెంబర్ 2 చిన్న స్కూటీ సారే గో సరిగో సా ఏంటిలో వచ్చారు? వాట్ ఈస్ దిస్? టెస్ట్ నెంబర్ 3. ఏంటి? నువ్వు దాని మీద డాన్స్ చేయాలి. బుద్ధునాడు అవడం దాని మీద డాన్స్ చేస్తాడా? కాళ్ళు పోతాయి. అయ్యో సార్, మీ కాల్ ఆల్రెడీ పోయింది. ఎలాగో ఒక 2 days లో తీసేస్తారు. దాని మీద డాన్స్ చేశారనుకోండి, లక్ ఉంటే మీ కాల్ వస్తుంది, లేదనుకో ఎలాగో తీసేస్తారు కదా. వాట్ ఏ డెవిల్ ఫేస్. అయినా నాకు డాన్స్ రాదు. సార్, పుష్ప సాంగ్ ట్రెండింగ్ అవుతుంది. చెల్లి చూపించు. పుష్ప 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 పుష్ప. అంతే, అంతే. అయిపోయింది. చూసినట్టుంది. ఎలాగో మీకు కాల్ పనిచేయట్లేదు, ఆ కాల్ ఇలా పెట్టుకుని చేసేయండి. ఆహా. ఆయన మొహమాట పడతాడక్క. పదా. ఎలాగో మీ కాల్స్ పర్సలేదు కదా, పెట్టేసేయండి. నా కాలు వచ్చింది, నా కాలు వచ్చేసింది, నా కాలు. ఓకే, అదే స్టెప్ Okay, దానిపై guys. నుంచి చేయండి సార్. ఆగు. నా కాలు వచ్చేసింది కదా, ఇంకెందుకు? నా కాలు వచ్చేసింది. షేక్ హ్యాండ్ ఇవ్వు. థ్యాంక్ యూ ఫర్ ద సర్వీస్. నీకు కూడా థ్యాంక్ యూ. నేను ఇంటికి వెళ్ళిపోతా. కూర్చోండి సార్, కూర్చోబెట్టారా? కూర్చోండి. అలా వెళ్ళిపోతే ఎలా? నీ మీద ఒక సినిమా తీసాం తెలుసా ఏ చెల్లి? సినిమానా? నేను ఎప్పుడు యాక్ట్ చేసా? ఐ డి నాట్ డూ ఎనీ యాక్టింగ్. రీసెంట్ గానే కిటికీ అనే సబ్జెక్ట్ లో డాన్సర్ అనే హీరో ఎంత బాగా పెర్ఫార్మ్ చేశాడు చెల్లి. అదే కదా. చూద్దామా సినిమా ఏ చెల్లి? చూద్దాం అక్క. చూద్దామా? ఫోన్ ఏది చెల్లి? ఇదిగో. ఎంత మంచి క్వాలిటీ వచ్చిందో కిటికీలో నుండి తీసిన పెర్ఫార్మెన్స్. అంత మంచి పర్ఫార్మెన్స్ మరది. అయ్యో, మిస్ అయితే ఎలా? చూడు. మాతో పాటు నువ్వు కూడా చూడు. అది నేను కాదు, మీరు విఎఫ్ఎక్స్ చేశారు. తూచు తొండి. నువ్వని మేము చెప్పలేదే. ఆ. అసలు ఆ పుష్ప స్టెప్ ఉందే, ఎంత బాగా Wow. చేశాడు చెల్లి. ట్రెండింగ్ నువ్వే. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వు కాదు కదా చేసింది. షిట్ మ్యాన్, షిట్, బిగినర్స్ మిస్టేక్. What is చెప్పరా, this? నీకు కాలు ఉందా, నిజంగానే పోయిందా? అంటే పోయింది, హ? పోయి ఉంది. నీ పని ఇలా కాదురా. పాపా ప్లీజ్ పాప, నేను వెళ్ళిపోతున్నాను, వదిలే. నీ అబ్బ అవ్వండి, బ్యాక్ పెయిన్ వస్తుంది, మెల్లగొట్టండి. చెల్లి, బ్యాక్ పెయిన్ అంట. వీడికి ఇలా కాదు. ఎందుకు ఇదంతా చేసావు? చెప్తా, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఇల్లేమో దూరం, దారంతా చీకటి, కారంతా కారం. నీ స్టోరీ చెప్పు. కొట్టకండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి. ఓకే, చెప్తా. యాక్చువల్గా నేను మా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఒకే ఫ్లాట్లో ఉంచాను అనమాట. సో ప్రతి మంత్ ఒక్కొక్కరు ఫ్లాట్లో వంట చేయాలన్నమాట. ఓ, సో ఈ మంత్ నా కోట అనమాట. అప్పుడే ఈ పెద్ద స్కూటీ నన్ను గుద్దేసింది అనమాట. ఏయ్! సారీ, పెద్ద మేడం గారు డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేశారనమాట. సో ఎలాగో యాక్సిడెంట్ అయిపోయింది, ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, సెటిల్ అయిపోదాం అని అనుకున్నా అనమాట. ఆ లోపే అలా 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 మీకు దొరికిపోయారనమాట. సో దిస్ ఇస్ మై హిస్టరీ స్టోరీ. ఓహో, సో ఐమ్ క్యూట్ లిటిల్ ఇన్నసెంట్ బాయ్ కదా. ఐ విల్ గో హోమ్. ఏంటి? అంటే లిటిల్ బాయ్. ఎలాగో మీకు నిజం తెలిసిపోయింది కదా, నన్ను వదిలేండి, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావురా? ఏ వంట కోసం అయితే నువ్వు అక్కడి నుండి పారిపోయి ఇక్కడికి వచ్చావో,
ఇక్కడ ఆ వంటతో పాటు చెల్లి ఏమేమున్నాయి? రోజు ఇల్లు తుడవాలి, వంట పని, బట్టలు ఉతికే పని, అంట్లు తోమే పని, ఇంకేమున్నాయి చెల్లి? ఇంట్లో వాష్రూమ్స్ క్లీన్ చేయాలి. అర్థమైందా? నువ్వు ఏ వంట కోసం అయితే పారిపోయి వచ్చావో ఆ వంట పనే కాకుండా మిగిలిన ఈ ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయేంటి? మమ్మల్ని ఆడుకున్నావు కదా, ఇక నుండి నీ ఆట మొదలైంది. ఓకేనా? మేము సాటిస్ఫై అయ్యే వరకు, మా ఈగో సాటిస్ఫై అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండి మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలన్నమాట. కాఫీ తర్వాత తీసుకురా. కాఫీ కాఫీ దావే పొట్టి స్కూటీ. చెప్తా ఆగు నీ సంగతి. అమ్మా కాఫీ కావాలా? నిన్న నైట్ ఏం జరిగింది గుర్తులేదా? నైట్ రివైండ్. ఇంకెందుకు ఇక్కడ ఆలస్యం? పో టిఫిన్ దా పో. అలాగే. అమ్మో ఇలా చంపేసేలాగుందే. పోవాయి అన్నాడే అట. చిన్న మేడం గారు. ఏంట్రా? రానా నీ టైం నడుస్తుందే. ఓకే కూరగాయలు అయిపోయాయండి. అయితే నేనేం చేయాలి? డబ్బులు నాకేమొద్దు, నువ్వే ఉంచుకో. అలా చేస్తున్నావే, ఈరోజు నుంచి నువ్వే ఉతుకు. అక్కడ ఉన్నాయి బట్టలు, పో. చీనీ అమ్మ జీవితం. వీడికుంటది ముందు ముందు ముసళ్ళ పండుగ. నాన్న ఏంటి ఇది కనపట్లేదు? అరే ఓసారి పోయి చూద్దాం ఉందో లేదో. ఎవరు లేరులే. కనపడు. అమ్మో ఎవడు వస్తున్నాడు. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. టోలెట్ పోటీ ఇక్కడే ఉందని చెప్పాడే. ఆ బిల్డింగా ఈ బిల్డింగా అర్థం కావట్లేదే. చూద్దాం. ఎవడే చేరుకోసుకాడు? ఈయనెక్కడో చూసినట్టుందే. చాలా రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు. ఏంటి సంగతి? సంథింగ్ ఇస్ ఫిషీ. వచ్చాక ఇటు సంగతి చూద్దాం. ఏమిటో ఈ బతుకు, రాజలాగుండేవాడిని. ఇప్పుడు కూరగాయలు తెచ్చి కూర వండాల్సి వస్తుంది. ఎక్కడున్నావు? కనిపించవే, కనిపించు. ఏంటంటే ఇంకా పోలేదా? లెట్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే అసలు ఇంట్లోనే ఉందా, బయటికి వెళ్ళిందా? కనబడట్లేదే. ఏంటి భయ్యా లేదా? క్యూట్ లిటిల్ బాయ్. ఏంటి సంగతి? ఏం లేదు భయ్యా, ఈ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు కదా, ఉన్నారు. ఒక అమ్మాయికి నేను లైన్ వేస్తున్నా. ఓ చిన్న స్కూటీయా పెద్ద స్కూటీయా? నాకు అర్థం కాలేదు. షిట్ మ్యాన్ షిట్. అదే చిన్నదా పెద్దదా అని. ఓ నా రేంజ్కి పెద్ద స్కూటీ. నీ రేంజ్ కి తగినట్టు పట్టావన్నమాట. నాయ్ బాయ్. నాకు డౌట్, ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఎవరు నువ్వు? గెస్ట్ బ్రో, గెస్ట్. గెస్టా? అమ్మాయ్యా సేఫ్. నేను ఆ అమ్మాయిని ఎవరు అనుకున్నా. చే మనకు అట్లాంటి అలవాట్లు ఏం లేవు. షేక్ అండి. ఐఎమ్ సేఫ్. నాకన్నా వెయిట్ ఉండవు కదా నువ్వు, నీకు పడిపోతావు నా భయం. కంగారు పడకు బ్రో, మనకి ఇలాంటి వ్యవహారాలంటే బాగా ఇష్టం. ఐ విల్ హెల్ప్ యూ మై బాయ్. ఓకే మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, నేను కూరగాయలతో కూర ఉండాలి. వచ్చి నీకు హెల్ప్ చేస్తానే. ఓకే 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 బాయ్. ఓకే ఈరోజు దీన్ని ఎలాగైనా సెట్ చేయాలి. బ్రో వచ్చేస్తున్నాడు. బ్రో బ్రో యు ఆర్ స్టిల్ వెయిటింగ్. yes గుడ్ బాయ్, కీప్ ఇట్ అప్.
నాకు ఒక చిన్న హెల్ప్ బ్రో. నా కళ్ళకేంటి కృష్ణులా కనిపిస్తున్నాడు? అర్జున, స్వామి. నీ కష్టం చూసి నేను చెలించాను. ఓ, నీ ప్రేమకు నేను మంత్రముగ్ధుడనైనాను. ఏం కావాలో కోరుకో నాయనా. నాకు ఒకే ఒక్క కోరిక స్వామి. ఓకే, సే. ఆ అమ్మాయిని బయటికి తీసుకొస్తే నేను ప్రపోజ్ చేసుకుంటాను. తథాస్తు. ఓ, సర్లే కానీ ఈవినింగ్ బొకే పట్టుకొని రెడీగా ఉండు. పిల్లని పట్టుకొస్తా, ప్రపోజ్ చేసి. ఓకే. బ్లెస్ యూ మై చైల్డ్. ఓకే స్వామి. సీ యూ. మహానుభావుడు దేవుడా, నువ్వే ఇలా వచ్చావా స్వామి? హస్బెండ్ బాబు. మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేండి. ఉతుకు. పాపిస్తానా? ఇంటి పులి తెచ్చుకుంటావు నాతో. మేడం అయిపోయినాయి మేడం, తలబడిపోయి. ఉతుకన్నానా? నాకు ఏదో రోజు వస్తుంది. ఎంత ఆడుకున్నారా నువ్వు మాతోని? చెప్తా. ఉతుకు. మేడం సరిపోద్దా? ఏది చూపి. బాలా మళ్ళా ఉతుకు. బాగా తెల్లగొచ్చేలా ఉతుకు. ఉతుకు. ముందు నిన్ను ఉతకాలి. తెల్లగా రావాలి. ఓకే, వచ్చింది. ఉతికితే డ్రై క్లీన్ అయిపోవాలి. అలానా ఉతికేది? సరిగా ఉతుకు. ఉతుకుతా. మేడం అయిపోయింది. హారస్ వస్తానే. ఎలా? నీ పడు జీవితము యౌవనము 3 నాళ్ళ ముచ్చట ఏరా. కప్పుల కాఫీ ఉలిగిపోయింది. తుడిచేవా? తుడిచేహా. నీ టైము కర్మ. కప్పులో ఇంకా కొద్ది కాఫీ ఉంది. తుడిచే. నిన్ను గ్రౌండ్ ఫ్లోర్ పగిలిందే. నీకు అవ్వాల్సిందే. బాగా తుడిచి దెంపాలి దీనికి. అమ్మా మేడం బండి. ఏంటి అది వెనకాలేదో పడిపోయింది, తీసుకొని వస్తాను. కళ్ళు దొబ్బాయా? చూసుకోవడం తెలీదా? వెళ్ళు. వేస్ట్ ఫెలో. వీడెవడు చైల్డ్ ఆర్టిస్ట్ లో ఉన్నాడు? టేక్ దిస్. ఏంటిది? ఇదిగో పువ్వు. నువ్వు నాకెవ్వు. ఫస్ట్ పువ్వు తీసుకో, తర్వాత నన్ను పెళ్లి చేసుకో. ఓ, అబ్బా ఏం లైన్ చెప్పావు బ్రో. నీ క్రియేటివిటీ తగలయ్యా. ఇదేంటి బండి తిరుగుతుంది? హగ్గిస్తుందా? వెల్కమ్. ఇవ్వు. టేక్ ఇట్. అమ్మయ్యా. నాకోసమేనా? నిజంగా? నీ పువ్వు తీసుకోవాలా? పెళ్లి చేసుకోవాలా? ఈ ఎదవ సలహాలు ఇచ్చినాడు ఎవడరా నీకు? మా దేవుడు. ఎవడా దేవుడు? ఓడి అమ్మ ఇన్నా కొంపలు ముంచేలాగున్నాడు బాబాయ్. చెప్పరా ఎవడరాడు? అమ్మాయిలంటే ఆటబొమ్మలా కనిపిస్తున్నారా నీకు? ఆటబొమ్మలా కనిపిస్తున్నారు. ఎవరు మేడం చెప్పండి. వాడికంట పువ్వు తీసుకోవాలంట, పెళ్లి చేసుకోవాలంట. ఎవడో దేవుడంట సలహాలు ఇచ్చినోడు. ఎవడరా చెప్పు. ఎవడా దేవుడు? లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. Give him to the cops. వీడి కాపులు చదువుతులు ఎందుకంటే నేను నాకా సరిపోనా? బ్రో తను వెళ్ళిపోయింది బ్రో. యాక్టింగ్ ఆపేయి. సారీ బ్రో ఏమనుకోకే. అయ్యో వాసిపోయింది. తన మీద నువ్వే బాగా కొట్టేశావు.
సారీ బ్రో, ఏదో ఎమోషన్లో. అబ్బో ఏంటి బ్రో అంత గట్టిగా కొట్టేసింది? అమ్మాయిలు చూడడానికి సాఫ్ట్గా ఉంటారు కానీ కొల్లపొడి చెత్తారు భయ్యా. వాచ్ దాన్ని చూడు. వాచ్ లేదు కదా. వాచ్ కాదు బ్రో, వాచిందేమో అంటున్నా. అయ్యో ఏ బాబాయ్, అయ్యో బాగా కమిలిపోయింది బ్రో. 1 2 3 పీకుడే పీకుడు. అయ్యో అంటే బ్రో అమ్మాయిలు చూడడానికి సాఫ్ట్ కనిపిస్తారు కానీ కొల్లబొడి చేస్తారు బ్రో. సరే సర్లే ఇవన్నీ కాదు కానీ రేపు అమ్మాయి పుట్టినరోజు ఉంది తెలుసా అసలు నీకు ఈ విషయం? తెలియదు బ్రో. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్ బ్రో. చచ్చా సర్లే నేను సెట్ చేస్తాగా. ఓకే నువ్వు సెట్ చేస్తానంటే సెట్ ఫిక్స్. నువ్వు వచ్చేసి మనం చూసుకుందాం. ఓకే ఓకే ఇంటికెళ్ళి మ్యాన్షన్ హౌస్ ఎత్తే నొప్పులను తగ్గిపోతాయి. సరే ఈ విషయం ఎక్కడే చెప్పుకో. చిచి నేను ఎందుకు చెప్తా బ్రో? ఏ విషయం? అదే నీకు ఇక్కడ గుద్దింది. మర్చిపోది అదొద్దు ఇంకా. ఓకే ఓకే ద నెక్స్ట్ డే. స్వామి రమ్మన్నాడు, కనపడట్లేదు. ఎక్కడున్నాడు? వీడెవడు దొంగలా ఉన్నాడే? అక్క అక్క దొంగొచ్చినట్టున్నాడు, నువ్వు రావే. దొంగొచ్చాడు రా. దొంగ? అక్క ఆ దుప్పటి తీసుకురా, నేను రాట్ తీసుకొస్తా. సరే సరే రారా నీ సంగతి చెప్తా. ఏ మా దేవుడు నా కోసం తలుపు తెరిచే ఉంచాడు. దేవుడు కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడు ఎవడా నువ్వు? మా ఇంటికి దొంగతనం చేస్తావా? అయిపోయావు. ఇంట్లోకి వచ్చాడు. నేను ఇంకో దొంగ ఎట్లా వస్తా? అదే కదా మా బాధ కూడా. నువ్వు ఇంకొకటి వచ్చాడు. ఏ బాబు లేవు. బాబు ఉన్నావు? చచ్చిపోయారా నువ్వు? ఇదేంటి వాయిస్ రావట్లేదు? హలో బాబు, ఏ బాబు, బాబు బతికే ఉన్నావా? మేడం ఏ బాబు లేవు, లే బాబు లే, పైకి లే మళ్ళీ. ఏంటి ఎంత బరువు? అమ్మా ఎంత దొంగ అయితే మాత్రం చిన్నపిల్లని చంపేస్తారా? ఆగరా నువ్వు. అక్క నువ్వు ఇచ్చే పెట్టుకో. రే నువ్వు వచ్చే పెట్టుకో. ఏం చేస్తావే? వీడికి ఏంటిదా నాకు వెళ్తుంది? ఏం చేస్తుంది? రే ఆపండి ఆపండి ఆపండి, అయిపోయింది. పాపం ఏ బంతి ఎట్టు వెళ్ళిందో ఎవరికైనా తెలుసు. బాబు నాన్న చిన్న ఉన్నావా? లే మళ్ళీ బాబులే. అమ్మయ్య ఆగండి, కంగారు ఎందుకు? నేను ఉన్నా కదా. లెట్ మీ ఫేస్ రివీల్. నేను అన్బాక్స్ చేస్తా. ఎవరి చిన్నారి పెళ్లి కూతురు ఏమో ముసుగుది. చిన్నారి పెళ్లి కూతురు. నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? నేనే. దొరికేసాడు. ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తావరా? నీ బర్త్డే కదా, విష్ చేద్దామని వచ్చా. నా బర్త్డే అని చెప్పిన ఎదవెవడు? ఎవడు ఎవడు చెప్పాడు? ఎవడరా నీకు దేవుడు? చెప్పింది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది మేడం వీళ్ళందరికీ. సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం, విషెస్ పంపించేయడం. కళ్ళు చూడ అట్లా చూస్తున్నాడు చూడు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికే నా జీవితంలో ప్రేమ చేసిన గాయాల నుండి బయటపడడానికి ఇప్పుడిప్పుడే ట్రై చేసి బయటకు వస్తున్నా. దయచేసి నువ్వు మళ్ళీ వచ్చి ఇంకో కొత్త గాయం చేయొద్దు. నీకు దండం పెడతా. ఒక్కసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అనవసరంగా నా వెనకాల పడి టైం వేస్ట్ చేసుకోవద్దు. అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళిపోండి. మేడం 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 నేను తీసుకెళ్తా మేడం. అలా ఎస్కోట్ హిమ్ అవుట్ సైడ్. మీరు డ్రెస్ తీసుకోండి. తీసుకెళ్ళిపో. వీడి వల్ల మూడంతా స్పాయిల్ అయిపోయింది. ఛా
బాగుంది, బాగా చేశాడు. హ్మ్. చిన్న మేడం గారండి, నమస్తే. ఏంటి ఇలా వచ్చావు? మిమ్మల్ని ఓ విషయం అడగచ్చా అండి? అడుగు, నాకు చెప్పాలనిపిస్తే చెప్తా, లేకపోతే చెప్పను. ఈ పొట్టు దానికి పొలుపు ఒకటి మళ్ళీ. ఏంటి మేడం గారు అంత మాట అంటారు? ఏదో చిన్నపిల్లాన్ని, డౌట్లు ఉంటాయి. వీడేంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? సరే ఫస్ట్ అడుగు, తర్వాత చూద్దాం. కూర్చోచ్చా? కూర్చో. థ్యాంక్ యూ. మేడం గారు, హా, పెద్ద మేడం గారు ఎందుకండి అంత మొండిగా ఉంటారు? వీడికి చెప్పొచ్చా? ఏం కాదులే, చెప్దాం. అక్కది చాలా పెద్ద స్టోరీ. తన చిన్నప్పుడే తన పేరెంట్స్ చనిపోయారు. నువ్వే చెప్పు, ఇప్పుడు పేరెంట్స్ చనిపోతే ఎవరైనా ఏడుస్తూ కూర్చుంటారు, కానీ అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా. నేను బ్రతకలేను అనుకుంటున్నారా? ఒంటరిగా బ్రతికి చూపిస్తానని చాలా కష్టపడి ఇంత దూరం వచ్చింది. ఈ కాలంలో ఫ్యామిలీ ఉండి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి బ్రతకాలంటే చాలా కష్టం. అలాంటిది అక్క ఒంటరిగా చాలా పోరాడి ఈ పొజిషన్కి వచ్చింది. మొండిదే కానీ చాలా మంచిది. అయినా నీకు చెప్పిన అర్థం కాదులే. అయినా ఒంటరిగా ఏంటి, మీరున్నారుగా. యాక్చువల్లీ మేము ఓన్ సిస్టర్స్ కాదు. అదేంటి? నాకు జాబ్ వచ్చాక నేను హైదరాబాద్ వచ్చా. ఆఫీస్లో ఒకడు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేశాడు. నాకేం చేయాలో తెలియక చనిపోదామనుకున్నా. అప్పుడే అక్క పరిచయం అయింది. నాకు చాలా ధైర్యం ఇచ్చింది. అప్పుడు నాకు లైఫ్ మీద హోప్ వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నాం. అయినా ఈ రోజుల్లో అవసరాల కోసం లవ్ చేసే వాళ్ళు తప్ప ఎవరూ నిజంగా లవ్ చేయట్లేదు. మరి ఆవిడ ప్రేమకెందుకు దూరంగా ఉంటున్నారు? నేనెలా ప్రేమలో మోసపోయానో తను కూడా అలాగే మోసపోయింది. ఓ, ప్రేమంటే ఏంటో తెలియని అక్క జీవితంలోకి ప్రేమను పరిచయం చేశాడు. 2 నెలల్లో పెళ్ళి అనగా కాల్కి రెస్పాండ్ లేదు, మెసేజ్కి రిప్లై లేదు. అలా కొన్ని నెలలు ఎదురు చూసింది. కానీ ఎటువంటి సమాధానం లేక అలసిపోయింది. అప్పటి నుండి అక్క ప్రేమకి చాలా దూరంగా ఉంటుంది. సారీ మేడం, నాకు ఇదంతా తెలీదు. ఇట్స్ ఓకే, బట్ ఇవన్నీ అక్క దగ్గర డిస్కస్ చేయకు, నిన్ను నన్ను చంపేస్తుంది. హే అబ్బే, అసలు మాట్లాడను. సర్లే, ఇవన్నీ కాదు, పాయసం చాలా బాగా చేసావు. ఎలా అయినా స్వీట్ షాప్ పెట్టుకుని బ్రతికేయచ్చు. ఇకపో. హాయ్ బాబాయ్, పర్లేదండి, పెద్ద కాంప్లిమెంట్ తింటావా? వద్దు మేడం. అయితే పో. థ్యాంక్ యూ అండి, నమస్తే. అరే వస్తారా బాబు, తలదెనకరా, టైం పడుతుందిరా నాకు. మొన్నటి నుంచి కదా చెప్తున్నావు కదరా, ఏదైనా స్కామ్ లేకున్నావా ఏంది? రే లేకపోతే ఏందిరా, 2 months అవుతుంది నువ్వు రాక. హైదరాబాద్లోనే ఉంటున్నావు కానీ రూమ్కి రాట్లా, ఏమనుకోవాలి మళ్ళా? రే నిన్నే మాట్లాడితే ఎంతసేపు ఫోన్ మాట్లాడతావరా? ఏంద్రో అమ్మాయి గొంతు వినబడుతుంది. ఏ అమ్మాయి గొంతు లేదు, ఏం లేదు, నువ్వు ఫోన్ పెట్టి నేను మళ్ళీ చేస్తాను. అక్క, ఈరోజు నేను బెంగళూరు వెళ్తున్నా. అదేంటి బెంగళూరు అంత సడన్ గా? మా క్లయింట్స్ బెంగళూరు వచ్చారంట. సో ఈ 1 week వాళ్ళతోనే ఉండమని చెప్తున్నారు. ఎంత ఉండాలంటే మాత్రం ముందే చూసుకోవాలి కదా అన్ని. టికెట్ బుక్ చేసుకున్నావా? చేసుకున్నా అక్క. మరి నేను రావడానికి లేట్ అవుతుంది కదా, ఎలా వెళ్తావు ఈవినింగ్? పర్లేదక్క, వాడున్నాడుగా. పర్లేదా, జాగ్రత్తగా వెళ్తావా? షూర్ అక్క. సరే, వెళ్ళి సర్దుకో, జాగ్రత్త. ఓకే. ఓకేనా? బాయ్. బాయ్. ఆకాష్,
ఏం కొత్త పేరు పెట్టి పిలిచింది చెప్పండి మేడం. అక్క జాగ్రత్త. నేనున్నా కదా మేడం, నేను చూసుకుంటాలేండి. అంటే అక్క హాస్పిటల్ వర్క్లో పడితే టైంకి ఫుడ్ తినదు, సో కొద్దిగా గుర్తు చేస్తుండు. ఓ అదా, అలాగే మేడం. మై హూనా మై దేఖ్లేగా, ఆ ఫికర్ మత్ కరో, ట్రస్ట్ ఇన్ మీ. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. మేడం టైం ఎంత అయింది? 9 అవుతుంది. ఈ పాటికి బస్సు వచ్చేయాలి. బస్ అటు వచ్చింది. పదండి పదండి. అరే రే, పడింది పడింది పడింది, దెబ్బడింది దెబ్బడింది. మేడమేనా? జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా మేడం, జాగ్రత్త కూర్చోండి. ఒక్క నిమిషం. జ్వరంగా ఉందే మేడం, టాబ్లెట్స్ ఏం లేవా? కింద హాల్లో ఉంటాయి పారాసెటమాల్. సరే మేడం. టాబ్లెట్ తీసుకోండి మేడం. వీడేంటి ఎక్కడున్నాడు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్.
ఫీవర్ తగ్గిందా? పర్లేదు. అయినా నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? ఆ, మళ్ళీ మధ్యరాత్రిలో మీకు వామిటింగ్ అయితే ఒక్కళ్ళు మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుందని. నేను అడగలేదు కదా నిన్ను. అంటే అడగకుండా కూడా కొంచెం చేయొచ్చండి. కాఫీ తాగుతారా? హాట్ వాటర్ కావాలి. ఓకే, వెళ్ళి తీసుకొస్తా. హలో, ఎలా ఉందక్క, తగ్గిందా? పర్లేదు విన్నీ, చెప్పు. అదే ఇప్పుడు నాకు ఆకాష్ కాల్ చేసి చెప్పాడు, జాగ్రత్త అక్క, ఈరోజు హాస్పిటల్ లీవ్ పెట్టు. సరే, వెళ్ళంలే. కానీ ఫీవర్తో పాటు పీరియడ్స్ కూడా వచ్చేసాయి. చాలా చిరాగ్గా ఉంది. అవునా, పర్లేదా ఇప్పుడు? అన్నట్టు మరి ప్యాడ్స్ ఉన్నాయా? లేవనుకుంటా. వాడికి చెప్పు, మరి తెస్తాడు. వద్దులే, నేను ఆర్డర్ చేసుకుంటా. సరే, హాట్ వాటర్తో స్నానం చేసి రెస్ట్ తీసుకో, ఎలాగో ఇంటి పనులు వాడు చేస్తాడుగా. సరే, నువ్వు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. బాయ్ విన్నీ. బాయ్ అక్క. ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? మీరే కదండి హాట్ గా వాటర్ అడిగారు, వేడిగా ఉన్నాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేడం, ఏంటి? మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? నేను అడగొద్దన్నా కూడా నువ్వు అడుగుతావు కదా, అడుగు. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చాక్లెట్ అండి? ఇప్పుడెందుకు? చెప్పండి. కిట్ క్యాట్. ఓ, నైస్ చాయిస్, వెరీ గుడ్ వన్. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుని వెళ్ళి టిఫిన్ తీసుకునిరా. ఏం తింటారు? ఇడ్లీ విత్ షుగర్. ఓ, ఓకే. బ్రౌన్ షుగరా, వైట్ షుగరా? నీ మోహన్ షుగర్ రా, నీ మోహన్ షుగర్. వెళ్ళు. ఆర్డర్ ప్లేస్ అవ్వట్లేదేంటి? వాడికి చెప్దామా, తీసుకొస్తాడా? ఎందుకులే, వాడు వచ్చాక నేనే వెళ్తాను. దీంతో మనకు ఫుల్ మార్క్సే. మేడం, ఇడ్లీ విత్ షుగర్. ఎందుకు అంత అతి వినయం? అంటే రెస్పెక్ట్, వినయం, వినమ్రత. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే మేడం, ఏంటి? మీకోసం. ఏంటది? తీసుకోండి. ఈ దెబ్బతో మనకు ఫుల్ మార్క్స్. నేను చెప్పాను అవి తీసుకురమ్మని. అంటే మేడం, మీరు చిన్న మేడంతో మాట్లాడుతుంటే విన్నాను. ఈ దొంగ బుద్ధి వల్లే ఈ ఇంట్లో పనుడుగా చేస్తున్నావు. సిగ్గులేదా పక్కన కాన్వర్సేషన్స్ వినడానికి? అది కాదు మేడం, నేను చెప్పేది వినడం. వెళ్ళిపోయి ఇక్కడ నుండి పో. వెళ్ళు. అనవసరంగా తిట్టేశానా? ఛ. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం, ఫీవర్ తగ్గిపోయిందా? బాగానే ఉన్నారుగా? ఓకే.
హాయ్ చెప్పేద్దామా? సారీ, అంటే నిన్న కోపంలో తిట్టేశాను. అయ్యో భలేవారు మేడం, ఏం పర్లేదు. అంటే పీరియడ్స్ టైంలో కొంచెం కోపంగా ఉంటుందంట కదా, ఐ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే. అబ్బో, ఇవన్నీ నీకెలా తెలుసు? సినిమాలు చూడలేదేటి హ్మ్. అన్నీ అలా తెలిసిపోతాయి మాకు. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? అదే గర్ల్ ఫ్రెండ్ నాకుండుంటే ఈ పాటికి మిమ్మల్ని నుంచి నన్ను సేవ్ చేసేది కదా. అంటే మేము విలన్స్ అంటున్నావా? అయ్యో మేడం అట్లా లేదు, బ్యూటిఫుల్ విలన్స్. చాలే, మూసుకుని పని చేసుకో. ఓకే మేడం. అనవసరం గెలుక్కున్నారు బాబు. నీకోటి చెప్పనా? చెప్పండి మేడం. నాకు హెల్త్ బాగాలేనప్పుడు దగ్గరుండి చూసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు దానికోసం నాకు కాళ్ళు ఏమైనా పట్టుకొని థ్యాంక్ యూ చెప్పేస్తారా ఏంటి? కాళ్ళు విరిచేస్తా కావాలంటే. అమ్మో వద్దులేండి, పర్లేదు, ఐమ్ ఓకే. కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి మేడం జోకా? సీరియస్గానే చెప్తున్నా, జోక్ చేయట్లేదు. ఇప్పటికే చాలా రోజులు ఉండిపోయావు. వినీత వచ్చాక కలిసి వెళ్ళిపోతాలేండి. నువ్వు వెళ్ళిపోతే బాగా మిస్ అవుతాం. బాబోయ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. మీరేనా మేడం? నాకు డౌటు, మొన్న వచ్చిన జ్వరానికి నరాలు ఏమైనా కట్టిపోయి ఫ్యూజ్లో ఏమైనా కలిసిపోయాయా? అలా ఏం లేదు, నేను బానే ఉన్నా. ఆహా, ఏం అవలే. అక్క నేను వచ్చేసా. హే విన్నీ, ఏంట్రా బాగా చూసుకున్నాం అక్కని? అయ్యో మేడం, మీరు చెప్పిన తర్వాత కూడా చూసుకున్నా, బాగా చూసుకున్నా అండి. గుడ్ బాయ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు విషయం చెప్పాలి. ఏంటి? పెద్ద మేడం గారు నన్ను రిలీజ్ చేసేస్తున్నారు. నాకెప్పుడో చెప్పిందిలే. ఓహో, నాకే లేటుకి తెలిసిందనమాట. ఓకే సరే. చెప్పావా? వెళ్ళి చెప్పు. చెప్పు. షూరా? నువ్వు నాతోనే ఉండు. హా, వచ్చేస్తున్నాడే. చెప్పు. స్వేచ్ఛ, వెళ్లే ముందు నీకు విషయం చెప్పాలి. నేను కూడా. నువ్వే చెప్పు, లేడీస్ ఫస్ట్. చెప్పు. మన జీవితంలోకి వచ్చిన ప్రతి పర్సన్కి ఒక పర్పస్ ఉంటుంది. నీ పరిచయానికి పర్పస్ ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది. ఏమంటున్నావు స్వేచ్ఛ? నాకు అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఒకవేళ అమ్ముంటే నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు చూసుకున్నావు కదా, అలానే చూసుకునేదేమో. నాన్న ఉంటే నీలానే ధైర్యం చెప్పేవాడేమో. ఒకసారి ఒకరిని నమ్మి మోసపోయాను. అయినా కొంతమంది మన జీవితం నుండి వెళ్ళిపోవడమే మంచిదేమో. కొన్నాళ్ళ పరిచయంలో నువ్వు చూపించిన ప్రేమ నాకు జీవితాంతం కావాలనిపిస్తుంది. ఒక అమ్మగా, ఒక నాన్నగా, ఒక భర్తగా. నన్ను పెళ్లి చేసుకుంటావా? స్వేచ్ఛ, నీ దగ్గర నిజం దాచాను. ఏంటది? రోహిత్కి నువ్వు దూరం అవడానికి కారణం నేనే.
నువ్వు అనుకున్నట్లు రోహిత్ నేను వదిలి వెళ్ళిపోలేదు, చనిపోయాడు. వాట్? ఈ చేతుల్లోనే రోహిత్ చనిపోయాడు. దానికి కారణం నేనే. ఏం చేయలేకపోయాను. రోహిత్ తన చివరి శ్వాస ఇవే చేతుల్లో వదిలేశాడు. అయ్యో బ్రో 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 నీకేం కాలేదు కదా బ్రో? హాస్పిటల్కి వెళ్దాం పద బ్రో. అంబులెన్స్! హెల్ప్! అంబులెన్స్! హెల్ప్! బ్రో నీకేం కాదు బ్రో. బ్రో హాస్పిటల్కి వెళ్దాం బ్రో. నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు బ్రో. నీకు కూడా కాదు బ్రో. బ్రో నీకేం కాదు బ్రో. నేనున్నా బ్రో. బ్రో బ్రో నాకు అర్థమైంది బ్రో. బ్రో అలా అనకు బ్రో. అలా అనకు బ్రో. నీకేం కాదు బ్రో. నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? బ్రో నాకేం కాలేదు బ్రో. నీకు కూడా ఏం కాదు బ్రో. చూసావు కదా బ్రో, ఓవర్ స్పీడ్లో గమ్యాన్ని చేరుకోవాలని అంతే ఓవర్ స్పీడ్లో దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు. అలా అనకు బ్రో. బ్రో 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 చివరి క్షణాల్లో అయిన వాళ్ళని కోల్పోతుంటే వేగం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది బ్రో. కదే చాలు. జాగ్రత్త బ్రో, నువ్వు జాగ్రత్త బ్రో. జాగ్రత్త బ్రో. బ్రో జాగ్రత్త బ్రో. బ్రో బ్రో చంపేశావు కదరా. చచ్చిపోయాడు కదరా. నన్ను క్షమించి స్వేచ్ఛ. ఇంట్లో పనిచేస్తున్నప్పుడు రోజు రోహిత్ ఫోటో చూశాను. ప్రేమంటే ఏంటో తెలియని అక్క జీవితంలోకి ప్రేమను పరిచయం చేశాడు. అంటే ఆ రోజు నేను గుద్దేసింది స్వేచ్ఛ బాయ్ ఫ్రెండ్నా? ఆ తర్వాత వినీత చెప్తే కానీ అర్థం కాలేదు. నువ్వు నీ ప్రేమ నా వల్లే కోల్పోయావని. నీ ప్రేమ దూరం అవడానికి కారణం నేనే.
నీ సంతోషం దూరవడానికి కారణం కూడా నేనే. ఎన్నింటికి కారణమైన నేను మళ్ళీ నీ సంతోషానికి కారణం అవ్వగలిగాను. అది చాలు నాకు. ఎందుకంటే నాకేం అవసరం లేదు. ఐఎమ్ సారీ స్వేచ్ఛ. ఎందుకంటే నేనేం చెప్పలేను. తెలుసో తెలియకో తప్పు చేశాను. ఆ తప్పును సరిదిద్దడానికి ఎన్ని రోజులు ప్రయత్నించా. తర్వాత నీ ఇష్టం. ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తే నీతో జీవితాంతం నేను ఉండడానికి రెడీ. లేదంటే విని, ఇప్పటి నుంచి నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఆకాష్ని ఇష్టపడుతున్నాను చెప్పినప్పుడు పిచ్చ అక్కకి ఏమైనా అనుకున్నా, కానీ ఈరోజు అర్థమైంది వాడేంటి అని. వాడు కావాలంటే రోహిత్ గురించి చెప్పకుండా నీ లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ వాడు అలా చేయలేదు. నిజం చెప్పి నీ ముందు దోషిలా నిలబడ్డాడు. కరెక్టే, వాడు తప్పే చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పు నొప్పుకున్నాడు. అంతకన్నా మంచోడు ఎవరుంటారక్క? ఒక యాక్సిడెంట్ వల్ల దూరమైన నీ ప్రేమ ఇంకొక యాక్సిడెంట్ వల్ల దగ్గరైంది. దూరం చేసుకోక ఇప్పుడైనా. ఇంతకన్నా ఇంకేం చెప్పలేనక్క. ఆలోచించుకో. ఆకాష్, ఆకాష్, దగ్గరై దూరం అయిపోతావా? నాకు నువ్వు చేసింది కరెక్టో రాంగో తెలియట్లేదు, కానీ నువ్వు నాకు కావాలి ఆకాష్. తెలుసో తెలియకో కొన్ని పోగొట్టుకున్నాను, ఇంకో కొన్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ఉండిపోతావా మిగిలిన జీవితం అంతా నాతో? నాకు నువ్వు కావాలి ఆకాష్, నీ ప్రేమ కావాలి. నాకు నువ్వు కావాలి ఆకాష్. సరే సర్లే,
నువ్వు మరీ నా కాళ్ళ మీద పడి నా గుండెలు పట్టుకొని అడుగుతున్నావు కాబట్టి నీ ప్రపోజల్ ఒప్పుకుంటున్నా. ఐ విల్ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్. నిన్ను నిన్ను అయ్యో నువ్వు మారవా? ఇప్పుడు కూడా ఇలాగే ఆడుకుంటావా నాతో?